రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 3 రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత, తమిళనాడులో చావుతప్పి కన్నులుట్టపోయిన తర్వాత విపక్షాలకు ఒక కొత్త కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా దొరికింది. అదేంటంటే బంగారం విషయంలో ప్రధానమంత్రి ప్రజలకు చేసినటువంటి అభ్యర్థన. దాన్ని పట్టుకుని చాలా పెద్ద ఇష్యూ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు, హడావిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళల మంగళసూత్రాలను ఏదో తెంపుకుపోయినట్టుగా విపక్షాలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ప్రధానమంత్రి 10 అంశాల గురించి మాట్లాడారు. అనవసర విదేశ ప్రయాణాలు వద్దు, ఇంధనం వాడకం విషయంలో పొదుపు పాటించండి, కార్ పూలింగ్, మెట్రోని వాడటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడటం వంటిది చేయండి, అదేవిధంగా స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించండి, విదేశానికి మన ద్రవ్యాలు వెళ్లకుండా విదేశాల్లో అనవసరమైన కొనుగోళ్లు చేయకండి, దాంతోపాటు విదేశాలలో వెళ్ళి అక్కడ ప్రయాణాలు చేయటం కానీ ఈ రకమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి అని చెప్పి అనేక సలహాలు ఇస్తూ, ఆ సలహాల్లో ఒక సలహా బంగారాన్ని 1 సంవత్సరం వరకు కొనొద్దు అని చెప్పారు. గమనించాల్సిన విషయం ఏంటంటే 1 సంవత్సరం వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 1 సంవత్సరం బంగారం కొనొద్దన్నారు ప్రధానమంత్రి. 1 సంవత్సరం గురించి ఎవరు చెప్పడం లేదు. జీవితాంతం ఇంకా బంగారం మీద ఏదో కంట్రోల్ రాబోతోంది, లేదు ఏదో విధి నిషేధాలు రాబోతున్నాయి అన్నట్టుగా చెబుతున్నారు. గతంలో కూడా ప్రధానమంత్రి ఈ డిమాండ్లలో కొన్ని డిమాండ్లను ముందుకు తీసుకొచ్చారు. ఉదాహరణకి డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట విదేశాలకు వెళ్ళకండి, మన దేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోండి అని సెలబ్రిటీస్కి పిలిపించారు మన్ కీ బాత్ ద్వారా. సెషెల్స్కో, మొరీషియస్కో, లేకపోతే లక్షద్వీప్కో ఈ రకంగా వెళ్ళే కన్నా కూడా అమెరికా, యూరోప్లకు వెళ్ళే బదులు ఇక్కడ చేయండి, ఆ డబ్బేదో మనకే మిగులుతుందన్నటువంటి ప్రతిపాదన గతంలో కూడా చేశారు. స్వదేశీని కొనుగోలు చేయాలన్నటువంటి విషయంలో కూడా ప్రధానమంత్రి గతంలోనే చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు, మన్ కీ బాత్లో చెప్పారు, ప్రసంగాల్లో చెప్పారు. కాబట్టి ఇవేవి కొత్తవి కావు. ఇంధనం వాడకం కావచ్చును, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చును, ఇవి కూడా మనకి కొత్త కాదు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి కోవిడ్ టైంలో అలవాటైంది. దీనివల్ల ఏదో అతలాకుతలం అయ్యే పరిస్థితి లేదు. కోవిడ్కి ముందు జనధన్, ఆధార్, మొబైల్ని కలపడం వల్ల మనకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేయటం ఇదంతా సాధ్యమైంది. అదేవిధంగా ఆ సమయంలో మనం చాలా ఇళ్లలో ట్యాబ్స్ కొనుక్కోవడము, మొబైల్స్ కొనుక్కోవడము, లేకపోతే పీసీస్ కొనుక్కోవడము, ల్యాప్టాప్స్ కొనుక్కోవడం జరిగింది. సెకండ్ హ్యాండ్లో, ఇన్స్టాల్మెంట్లో మొత్తానికి కొనుగోలు చేశారు. కాబట్టి దేశము వర్క్ ఫ్రమ్ హోమ్కి రెడీగా ఉంది. ఇప్పటికీ సాఫ్ట్వేర్లో చాలామంది అవసరమైతే జీతం తగ్గించుకోండి, మమ్మల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనివ్వండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ 2 కొత్తవేం కాదు. ఇంధన పొదుపు కావచ్చు, ఇటువంటి విషయాలు కొత్తవేం కాదు. బంగారం విషయంలో కూడా ప్రధానమంత్రి స్పష్టంగా 1 year అన్నారు. రెండవది ఇవి ఆదేశాలు కావు, అధికారిక ఆదేశాలు కావు, అభ్యర్థనలు మాత్రమే. ఈ 2 విషయాల్ని పక్కన పెట్టి చాలా హడావిడి చేస్తున్నారు. ఇంత మటుకు ఆదేశాలు వెలువడలేదు, వెలువడే అవకాశం లేదు, ట్యాక్స్ పెంచేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి చాలా హోంవర్క్ జరగాలి. దాని అమలు అయ్యే లోపల గల్ఫ్ యుద్ధం ఆగిపోవచ్చు. గల్ఫ్ యుద్ధము ఎడతెగకుండా కొనసాగటం వల్ల వస్తున్న అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి ఇంతకాలము దాదాపు 2 నెలల పాటు ప్రభుత్వము ఆపగలిగింది. నిత్య దైనిక వ్యవహారంలో ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చేయగలిగింది. కమర్షియల్ గ్యాస్ విషయంలో కొంచెం ఇబ్బంది వస్తుంది, కానీ హౌస్ హోల్డ్ కుకింగ్ గ్యాస్ కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, పెట్రోల్ విషయంలో కావచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. దేశవ్యాప్తంగా 2 నెలలుగా 140 crore జనాభా ఉన్న దేశంలో లేదు. పాకిస్తాన్లో 4-day వీక్ వచ్చింది. అదేవిధంగా ఇంధనం ధర 2000, 3000కి పెరిగింది. బంగ్లాదేశ్లో యూనివర్సిటీలు మూసేశారు. శ్రీలంకలో అలాంటి పరిస్థితి ఉంది. అనేక యూరోపియన్ దేశాల్లో అనేక నిబంధనలు వచ్చాయి. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలు, ఆగ్నేయాసియా దేశాల్లో అనేక నిబంధనలు అమల్లోకి వచ్చాయి, జపాన్తో సహా. భారతదేశంలో ఇప్పటి వరకు నిబంధనలు లేవు. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి చేసింది అభ్యర్థన మాత్రమే.
తమాషా ఏంటంటే ఈ గోల్డ్ పైన హడావిడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఏంటి? కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఏంటంటే మొట్టమొదట గోల్డ్ కొనుగోలు పైన గోల్డ్ కంట్రోల్ చట్టం తీసుకొచ్చింది ఇందిరాగాంధీ హయాంలో 1968లో మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో. బంగారము కొనడం పైన నిషేధం విధించారు. ఎవరైతే కంసాలులు ఉంటారో విశ్వ బ్రాహ్మణులు బంగారం పని చేసేవాళ్ళు వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలని చెప్పి నిబంధన పెట్టారు. అదేవిధంగా బార్స్ రూపంలో బిస్కెట్స్ రూపంలో బంగారం కొనకూడదు, కొన్న బంగారాన్ని నగలుగా మార్చేయాలి. అదేవిధంగా 14 క్యారెట్స్ కన్నా ఎక్కువ విలువ ఉన్నటువంటి బంగారాన్ని కొనకూడదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో చాలా కఠినంగా అమలు చేశారు. దీనికి మళ్ళీ కొత్తగా యాడ్ చేసి గోల్డ్ స్మిత్స్ని 100 గ్రాముల కన్నా ఎక్కువ బంగారం వాళ్ళ వద్ద ఉండడానికి వీల్లేదని దుకాణాల్లో లైసెన్స్డ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 2 కిలోలకి మించి బంగారం ఉండకూడదని అన్నారు. మొరార్జీ దేశాయ్ తీసుకొచ్చారు, ఇందిరాగాంధీ పాటించారు, ప్రజల్ని చేయమని చెప్పి చాలా గట్టిగా అడిగారు. కారణం ఏంటంటే విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడేందుకు. ఈరోజు మోదీ ఏ కారణం చెప్పారో అదే కారణం ఇందిరాగాంధీ చెప్పింది. దీనివల్ల లాభం కన్నా నష్టం జరిగింది. ఎందుకంటే చట్టం చేశారు కాబట్టి. చట్టం చేయగానే చట్టాన్ని అతిక్రమించే అనేక మార్గాలు వస్తాయి. కాబట్టి మోదీ కేవలము ప్రజల్ని అడుగుతున్నారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంటున్నటువంటి సమయంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని స్టెబిలైజ్ చేసేందుకు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని పెంచేందుకు బంగారం పైన అనేక ఆంక్షలు విధించారు. ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు, దిగుమతి సుంకాన్ని పెంచారు. 80-20 అంటే 20% బంగారం విదేశానికి ఎగుమతి చేస్తేనే 80%ని దిగుమతి చేసుకోవచ్చు. 80-20 స్కీమ్ని చిదంబరం, మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టినటువంటి చట్టం ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే భయాన్ని చూపిస్తుందో నిజానికి కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ జరిగాయి. నిజానికి ఇవన్నీ చేయవలసినటువంటి ఇంత హడావిడి చేయవలసినటువంటి విపక్షాలు ఇంత హడావిడి చేయవలసినటువంటి అవసరం ఉందా? 1 సంవత్సరం మాత్రమే ఆదేశాలు లేవు. మిగతా 10తో పాటు దీన్ని కలుపుకున్నట్టయితే ఇంధన భద్రత, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడడమే దీని లక్ష్యం. దీనిపైన నానా గొడవ చేసి బంగారం పైన ఏదో ఆంక్షలు వచ్చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవం అది కాదు. నిజానికి దీనిని గుర్తించడం చాలా అవసరం. పైగా భారతదేశంలో భారతీయుల శక్తి విషయంలో విపక్షాలు చాలా తక్కువగా అంచనా వేస్తాయి. 1947కు ముందు గాంధీ గారు స్వాతంత్రోద్యమం చేస్తున్నప్పుడు మీరు దానం చేయండి అంటే అనేక మంది మహిళలు స్వచ్ఛందంగా బంగారం దానం చేశారు. 1962, 1965 యుద్ధాల సమయంలో అనేక మంది బంగారాన్ని స్వయంగా తమ నగల్ని ఇచ్చేశారు. కాబట్టి సినీ నటి సావిత్రి కూడా ఇచ్చినట్టు మహానటి సినిమాలో చూపించడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడాను భారతీయ ప్రజలు బంగారం పట్ల ఎంత మోజున్నదో, అవసరమైతే కుటుంబం కోసం కానీ, ఆరోగ్య పరిరక్షణ కోసం కానీ, వ్యాపారం కోసం కానీ బంగారాన్ని అమ్మి కానీ కుదువబెట్టి కానీ చేసినటువంటి అనేక దాఖలాలు ఉన్నాయి. స్వాతంత్ర యుద్ధంలో అనేక మంది పనిచేశారు. కాబట్టి భారతీయ మహిళల్లో భయాన్ని నిర్మాణం చేయనక్కర్లేదు. పైగా ఇవి ఆదేశాలు కావు, అభ్యర్థనలు మాత్రమే. వీటిని గుర్తించినట్టయితే దేశం యొక్క తక్షణ అవసరాన్ని రాబోయే 1 సంవత్సరంలోని కష్టకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జాతి యావత్తు పౌర విధుల్లో భాగంగా ఈ పనిని చేయవలసినటువంటి అవసరం ఉంది. 1 సంవత్సరం బంగారం కొనక్కర్లేదు అన్నారు. అప్పటికీ అర్జెంట్ ఉన్నట్లయితే కొంటారు. బంగారం 2.5 లక్షల రూపాయలు అయినప్పటికీ కూడా కొనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనిపైన దుమారం చేయటం తగదు. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఈ సలహా ప్రధానమంత్రి ఇచ్చారన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవడం అవసరం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.